నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనేసి ఎగ్జాక్ట్గా 3 months ముందు మెయిల్ చూశాను. అప్పుడు ఏదో సాధించాను అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయాక ఒక్కొక్క వీడియోకి వచ్చిన రెవెన్యూని చూస్తుంటే అరే ఏంట్రా ఇంతేనా యూట్యూబ్ నుండి వచ్చే అమౌంట్ చెప్పనా మీకు. ఒక వీడియోకి 13 రూపీస్, ఒక వీడియోకి 65 రూపీస్, ఆఖరికి ఒక వీడియోకి 67. ఇంత దారుణంగా ఉంటుందా మీరు చెప్పండి. ఈ అమౌంట్ కనీసం ఒక ప్లేట్ బిర్యానీ అయినా వస్తుందా? మనం చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో. నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది, నాకు సెకండ్ పేమెంట్ వచ్చేసింది, నేను యూట్యూబ్ మనీతో ఇల్లు కట్టుకున్నాను, నేను యూట్యూబ్ మనీతో బిజినెస్ స్టార్ట్ చేశాను అనేసి కట్టలు అమౌంట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ చూసినప్పుడు అరే నేను ఎప్పుడురా ఇలాంటి వీడియోస్ చేసేది అనేసి ఎంతమంది అనుకుని ఉంటాం చెప్పండి. మీలో కూడా ఎవరైనా మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళైనా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక నాకు ఎంత అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుండి అనుకునే వాళ్ళైనా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చి తీరుతుంది అనమాట. అంతే మరి ఆ మాత్రం ఉంటుంది కదా తేజస్ ఐడియాస్ ఛానల్ అంటే. హలో నమస్తే వనకం అదా. ఒక్కొక్క వీడియోకి వచ్చిన రెవెన్యూ చూసిన తర్వాత అరే యూట్యూబ్ ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత దారుణంగా వస్తుందా ఈ ఎర్నింగ్ అనేసి నన్ను నేను డిమోటివేట్ చేసుకునే టైంలో నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ నన్ను అస్సలు డిమోటివేట్ అవ్వకుండా చేసింది అనమాట. అదేంటంటే హానెస్ట్గా మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నా మోటో ఏంటి అనేసి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. జనరల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 3 types అనమాట. ఫస్ట్ టైప్ వాళ్ళు ఎలా ఉంటారంటే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తుంటారు, అరే యూట్యూబ్లో ఇంత ఈజీగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో ఇంత మనీ రావడం వల్లే నేను ఈ ఇల్లు కట్టుకున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇంతగా డెవలప్ అయినాను, ఈ కారు కొన్నాను అనేసి అలాంటి వీడియో చూసి అరే నేను కూడా అలా ఇల్లు కట్టుకోవాలి, అలా కారు కొనుక్కోవాలి అనే ఆలోచనతో టపా వీడియో స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్. ఇలా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు త్వరగా డిమోటివేట్ అవుతారండి. ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి నా ఫ్యామిలీకి నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఒక సపోర్టివ్గా నిలబడాలి, లేదా ఈ 9 to 5 జాబ్ అనేది నేను చేయలేను, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేసుకుందాము అనే ఆలోచనతో స్టార్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ యూట్యూబ్ అనేది జాబ్ లాగా కాదండి. మనకి ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడానికి అసలు మనం ఇక్కడ ఎన్ని గంటలు కష్టపడ్డాము అనేది అస్సలు పాయింట్ కాదు. మన వీడియోస్ అనేవి, మన కంటెంట్ అనేది జనాల్లో ఎంత వాల్యూను క్రియేట్ చేసింది అనేది మెయిన్ అనమాట యూట్యూబ్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకోండి, ఈ వీడియో ఒక 10 నిమిషాలు వీడియో చేయడానికి ఒక 2 to 3 hours వీడియో షూట్ చేసుకుంటాను, ఒక 2 to 3 hours ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట. ఇలా 6 hours మనకి యూట్యూబ్ అనేది మనీ పే చేయదు. మనం ఇప్పుడు పెట్టిన కంటెంట్ అనేది, మనం ఇప్పుడు పెట్టిన వీడియో అనేది జనాలకి ఎంత నచ్చింది, జనాలకి ఎక్కువ నచ్చితే మనకి మంచిగా మనీ వస్తుంది, లేదా నథింగ్. సో ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అనేది అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ థర్డ్ టైప్ వాళ్ళు ఎలా అంటారంటే మీకు ఆర్ట్ కానివ్వండి, కుకింగ్, టీచింగ్, గార్డెనింగ్ ఇలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే వాటిని షూట్ చేసి పెడదాం అనే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. అయితే వెంటనే మనకు సక్సెస్ అనేది రాదు. మన మూమెంట్ అనేది స్లోగా ఉన్నా కూడా ఖచ్చితంగా మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు ఇక్కడ అంటే మనకి మనీ రాకపోయినా కూడా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది, మనకి నచ్చిన పని చేస్తున్నాము అనేసి. ఇది సేమ్ రియల్ ఎస్టేట్ టైప్లో అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ తీసుకుంటాం, అది మనకి వెంటనే ప్రాఫిట్ రాదు కదా, కొన్ని ఇయర్స్ తర్వాత మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాతనే సక్సెస్ రాదు, కానీ ఫ్యూచర్లో మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. మీరేంటి యూట్యూబ్ గురించి అంత చెడ్డగా చెప్పేసి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అంటే నేను భయపెట్టట్లేదండి. మన దగ్గర బంగారు గుడ్లు పెట్టే బాధ పిల్లలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోస్కి 5,000 రూపీస్ వచ్చాయి, ఇంకొక వీడియోకి 6,000 రూపీస్ వచ్చాయి. కానీ మనకి 5,000 6,000కి వచ్చిన వీడియోస్ కంటే 20 రూపీస్ 30 రూపీస్ వచ్చిన వీడియోసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఇటుకలు లాంటివి. మనం 2 ఇటుకలతో మనం ఇల్లు కట్టేయలేం కదా. మనం ఇల్లు కట్టాలి అంటే చాలా ఇటుకలు కావాలి. అంటే మనము డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే మనం మంచి కంటెంట్ పెట్టాలి, అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి, లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5,000 వచ్చిన వీడియోకి పెట్టిన టైం సేమ్ 60 రూపీస్ ఎర్న్ చేసిన
వాల్యూ అనేది ఈ వీడియో క్రియేట్ చేస్తుంది, ఈ వీడియో అనేది క్రియేట్ చేయలేదు. మీరు ఒకవేళ వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు యూట్యూబ్ సెర్చ్ చేసినా, లేదా ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా వాల్యూ క్రియేట్ చేసే దాంట్లో మెయిన్ ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు పర్ మంత్ 20,000 ఆర్ 30,000 ఎర్న్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ పెట్టాలి, పర్ మంత్కి ఎంత లెంగ్త్ ఉండే వీడియోస్ పెట్టాలి, ఏ కంటెంట్ వీడియోస్ పెడితే మంచి రీచ్ వెళ్తుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు ఆ వీడియోస్ అనేవి త్వరగా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఫాస్ట్ అనేసి కంపల్సరీ నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసారు కదా. మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది వాల్యూ క్రియేట్ చేసే వీడియోస్ ఎలా మనం క్రియేట్ చేయాలి అనేసి. ఇక్కడ 60 రూపీస్ వచ్చిన వీడియో చూసి మనం డిసప్పాయింట్ అయితే కనుక మనం 5,000 ఎర్న్ చేసే వీడియోని మనం క్రియేట్ చేయలేం. సో 60 రూపీస్ వచ్చినా, 5,000 రూపీస్ వచ్చినా, మనకి 60 వ్యూస్ వచ్చినా, 5,000 వ్యూస్ వచ్చినా, మనం కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసే మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనం యూట్యూబ్లో మనం ముందడుగు వేయాలి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ కావాలి అంటే ఎంత మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నారు, దాన్ని మొత్తం కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు పర్ మంత్ ఇంత అమౌంట్ కావాలి, అయితే నేను ఎన్ని మినిట్స్ వీడియో పెట్టాలి, మంత్కి ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి, షార్ట్స్ పోస్ట్ చేయాలా, వీడియోస్ పోస్ట్ చేయాలా, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలా అనేసి మీకు డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, ఈరోజు ఈ వీడియోకి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఆర్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.